రేపన్నది ఒక ఆశ, నేడన్నది ఒక శ్వాస. నేను శ్వాసిస్తాను, రేపటి కొరకు జీవిస్తాను. ఏమయ్యా, ఇంత మంచి కవిత చెప్పాను. తప్పని పడొచ్చు కదా. హాయ్ బ్యూటీ, హౌ ఆర్ యు? నేను బానే ఉన్నాను. అవును, షర్ట్ ఎక్కడ కొన్నారు? మన స్టైలే వేరు, లైఫ్ స్టైల్లో కొన్నాను. 2000 రూపీస్. అందుకని ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. అదేలే, దీన్ని నేను అక్కడ చూశాను. ఇంత చెత్త కలర్ ఏదో కొంటాడా? నువ్వేంట్రా అక్కడ చేయి తీసి పని చూసుకో. ఎరా నువ్వేంటి నా సీట్లో కూర్చున్నావండి? పని లేదా నీకు? ఎలా పని చూసుకో, పని చూసుకో. పని చూసుకోవయ్యా నువ్వు. హలో సంజయ్, ఓసారి నా క్యాబిన్కి రా. ఓకే సార్. సార్ కూర్చో సంజయ్. పర్లేదు చెప్పండి సార్. సంజయ్, నీకు గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఈ రోజు నుంచి నీ శాలరీ డబుల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకే కాదు, మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాడు చెప్పు. సరే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, సడన్గా శాలరీస్ ఎందుకు పెంచుతున్నారో తెలుసుకోవచ్చా? ష్యూర్. నా జీవితానికి ఒక కొత్త వెలుగు రాబోతుంది, నీకొచ్చినట్టే. అర్థం కాలేదు సార్. ప్రస్తుతానికి నా ఫీలింగ్ నాకే అర్థం కావట్లేదు. అర్థమైనప్పుడు నీ కాకెవరు చెప్తాను. గో హెడ్, మన వాళ్ళందరికీ చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదేమైనా మన బాస్ మాత్రం చాలా గ్రేట్ అండి. అవును మరి, మనం పని చేసినా చేయకపోయినా ఫస్ట్ తారీఖు కల్లా ఏ క్లాష్ లేకుండా క్యాష్ మన చేతిలోకి వస్తుంది. ఇందాక నుంచి గమనించిన లేదు. కొత్త షర్ట్ ఎప్పుడు కొన్నారు సార్? నేను కొనడం ఏంటి, మా బెడ్రూమ్ లో పడుంది, కలర్ బాగుందని వేసుకొచ్చా. వారిని ఈడ ఆఫీస్లో ఫైల్ తెరుస్తుంటే ఈ పెళ్ళం ఇంట్లో దుకాణం తెరిసిందన్నమాట. గుడ్డు జోకు లేకు, మా ఆవిడకి ఉంది. అల్లుడు అల్లుడు, నాయనా గోపాలా ఎక్కడా? అవును, ఈ తపేళన్నీ అత్తెప్పుడైంది? ఆ వెనకాల వచ్చేది కూడా నా పెళ్ళమేని చూడు. ఆవిడ మీ ఆవిడ ఎప్పుడైందండి? ఆవిడ నా పెళ్ళం మాత్రమే కాదు, దాని సంకలో ఉన్నవాడు నా కొడుకు కూడాను. అల్లుడు 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 ఎక్కడున్నావా? అమ్మయ్యా, ఇదిగో అల్లుడు, ఈ నెల పాన్ డబ్బాకి 500, కళ్ళు దుకాణం ఓడికి 800, కిరాణా కుట్ల గుట్కాకి 600, చేతి కచ్చుకో 1000 రూపాయలు, మొత్తం 3000 కొట్టు. ఏమండి అండి, మన పక్కింటి పార్వతి లేదు, మొన్న చందన బ్రదర్స్ కి వెళ్ళి పట్టు చీర కొనుకొచ్చిందండి. 5000 రూపాయలే. ఎంత బాగుందో. మన లక్ష్మి కూడానండి 10,000 పెట్టి బంగారు నెక్లెస్ కొనుక్కుంది. ఏమండి, మా మంచి వారు కదూ, నేను కూడా కొనుక్కొచ్చుకుంటానండి. అసలు నాకు ఇక్కడ వచ్చే జీతం ఎంత అనుకుంటున్నారా? ఇదిగో అల్లుడు గారు, మీరు మీ జీతం గురించి మాట్లాడితే మేము పాడైపోయిన మా జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయినా పెళ్ళాంకి వస్తే కోట్లు అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, మీరేటి వాళ్ళకి ఎరువు వేస్తున్నారు? హనుమంతరావు గారు, మీ జీతం సార్ ఇవ్వండి, వచ్చే నెలలో ఇచ్చేస్తాను. అంటే జనరల్ గా నేను 5 రూపాయల వడ్డీకి తిప్పుతుంటానండి. నేను 5 పావలా ఇస్తాను. ఎటు పావలా నొక్కుతున్నావు? ఎటకారం ఉందేటి? నీతో ఎటకారం ఏంటి తల్లి? నీతో ఎటకారం ఆడితే నా కంట్లో గొడ్డుకారం కొట్టవు. అయ్యా హనుమంతరావు గారు, మీకు దండం పెడతాను, ఇవ్వండి సార్. ఇందా. ఏమండి, షాపింగ్ అయిపోయినాక మా అమ్మ నేను కలిసి అదేదో కైమాక్స్ థియేటర్. కైమాక్స్ కాదమ్మా, ఐమాక్స్. అదే లేవయ్యా, ఆ థియేటర్లోనా సినిమా చూసి వస్తామండి. ఈడుంటే బాగా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇది మీ దగ్గరే ఎట్టుకోండి. ఇది జాగ్రత్త. నువ్వు రాయులమ్మా. సార్ ఏంటి సార్ ఇది? కళా నిజమా? అది సారీ, ఆమె మీ భార్య ఏంటి? ఆవిడ మీ అత్త ఏంటి? గ్రహచారం డాష్ మారేతో కుదాబీ కూర్చునే కరే గాని ఊరిగా అన్నారా? ఆ రోజు ఫోన్ చేయమని విజిటింగ్ కార్డు ఇచ్చాను కదా, రాయ్ సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసింది. ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తామన్నారు కదా అని. నేనేమో ప్రొడ్యూసర్ గారు నా దగ్గరే ఉన్నారు అని మా ఇంటి అడ్రస్ చెప్పాను ఫోన్లో. అంతే, 5:30 కల్లా మా ఇంటి తలుపు కొట్టింది. తలుపు తీసాను, సిల్క్ చీర, జల్లో మలుపులు పెట్టుకుని జిగిజిగేలమంటుంది. లోపలికి రమ్మని పిలిచాను, లోపలికి వచ్చి కూర్చుంది. తలుపేసాను. ప్రొడ్యూసర్ చేయడని అడిగింది. నీకోసం నేనే ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నాను అన్నాను. కిసిక్కి నవ్వి సిగ్గుపడి తలదించుకుంది. వెంటనే లైట్ ఆర్పేసి కక్కుర్తి పడ్డాను. అలసిపోయి మళ్ళీ లైట్ వేసాను. వీధి తలుపులు దడదడ అని శబ్దాలు వచ్చాయి. కంగారుగా చెమట తుడుచుకుని హడావడిగా పంచి కట్టుకుని హాల్లోకి వెళ్ళి తలుపు తీశాను. అప్పుడేమైంది? ఇంకేముంది, పావులను మా కాలనీ జనాలు కత్తులు చీపుళ్ళు కర్రలతోటి ప్రత్యక్షమయ్యారు. నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారని అడిగాను. పావల బొడ్లో నుంచి పసుపు దాడి తీసి రాయి కట్టమంది. కామగా 3 ముళ్ళు వేసాను. ఆ 3 రాత్రులు నిద్రలేని రాత్రులు అయిపోయి
4వ రోజు నేను లేచి పొద్దునే చూసేటప్పటికి హాల్లో నుంచి ఏడుపు వినపడింది. ఈడెవడు అని అడిగాను. ఈ నీ కొడుకు అన్నారు. 4 రోజులకే ఇంత కొడుకా అన్నాను. ఈ నీ వల్ల పుట్టినోడు కాదు నీలాంటోడు వల్ల పుట్టినోడు అన్నారు. నా కోపం వచ్చి చెయ్యి ఎత్తాను. వాళ్ళిద్దరు కలిపి నన్ను పైకి ఎత్తారు. సిట్యుయేషన్ నాకు అర్థమైపోయింది. ఇలా కంటిన్యూ అయిపోతున్నాను. పాపం ఎంత కష్టం వచ్చింది సార్ మీకు. కష్టం కాదయ్యా, తగిన శాస్తి జరిగింది. నాలా అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి నా జీవితమే ఒక గుణపాఠం. ఆహా, నీలో ఈ మార్పు చూస్తుంటే హెచ్ఐవి వైరస్ చచ్చినంత ఆనందంగా ఉంది. నీ ఆనందం ఏంటో గాని కాసేపు ఆలస్యం అయితే ఈడు పాలు గేడిస్తాడు. నాన్న పదా దా, పాలబుద్ధి. జాగా పాలు తాగు గాని. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? ఇది నా ఇల్లేనా? నా ఇల్లేలే. ఏంటి మేఘమాల, ఏమైంది? ఎవరన్నా నిన్నేమైనా అన్నారా? చూడు మేఘ, ఇన్నాళ్ళు నేను చాలా మాట్లాడినాను, కానీ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ నుంచి నిన్నెప్పుడూ కోప్పడను. నువ్వు అనుకోకుండా నా రూమ్లోకి వచ్చావు. ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు నీకు ఎలా కావాలనిపిస్తే అలా ఉండు. నీ ఆనందానికి నేను అడ్డురాను. ఇదిగో చూడు ఏం తెచ్చాను. నీకు ఇష్టమైన పాన్ పరాగ్, సిగరెట్లు, పట్టుకో. మేఘ, ఏమైంది నీకు? ఇన్నాళ్లకు నేను మనిషిని అని గుర్తుకొచ్చింది. క్రికెట్ అనే నేర్చుకున్నాను కాదు. నువ్వు పేపర్ తిరగేసి కూడా చదవగలవా? టైం తెచ్చావు అప్పు. థ్యాంక్ యూ. ఇదేంటిది? అది చేసిన కాఫీ తాగితే మనకు రావాలి కానీ కక్కు దానికి వచ్చింది. అదే అర్థం కాకుండా ఉంది. అది కక్కు కాదు బాబు, ఆ. వేవిళ్ళు. వేవిళ్ళేడు సావిళ్ళ. మీరు తండ్రులు కాబోతున్నారు. అంటే ఇది నా 3 రోజుల్లో వచ్చిన రిజల్ట్ అన్నమాట. ఛాన్సే లేదు. ఆ? నా 3 రోజుల్లో. అది 3 రోజుల కడుపు కాదు బాబు, 3 నెలల కడుపు. నాకెంత శుభవార్త. అవును, ఆ, ఆ పుట్టబోయేవాడు ఆ. నన్నేమని పిలుస్తాడు? మేమేం చెప్పకపోతే తాతయ్య అని పిలుస్తాడు. ఆ? చెప్తే కజిన్ నాన్న అని నేను పిలుస్తాడు. అడగడం నాదే బుద్ధి నేను పడబట్టు. అడుగు. అప్పు నువ్వు చెప్పు. నాన్న అని పిలుస్తాడు. ఆ. మరి నన్ను డాడీ అని. ఒకటి మదర్ టంగ్ ఒకటి ఫాదర్ టంగ్ ఇదేదో అన్నమాట. బాగానే ఉన్నట్టుకుందే. అవును, ఆ పుట్టబోయేవాడికి ఏమని పేరు పెడతాం? కవల పిల్ల అనుకో. ఆ. ఒకటి పేరు కృష్ణ భగవాన్, రెండో వాడి పేరు కొండవలస. ఇది బాగుంది. ఒకవేళ ఒక్కడే పుడితే? కృష్ణ వలస. ఆ? అబ్బో, ఇంకొకటి పేరు చెప్పలేదు నైవే. ఏయ్, అవును, నిన్ను. కరెక్టే. సార్ పిలిచారట? అవును, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది నీతోనే ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఉద్యోగిలాగే బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనుకోకుండా నా తప్పుల్ని కూడా ఎత్తి చూపే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. ఏంటి సార్ అది? మీరందరూ నా పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్ళు కదా. ఇన్నాళ్ళు నేను పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఎవరు కాదు. దొరికిన వాళ్లలో ఏదో ఒక లోపం నన్ను వెనక్కి లాగింది. కానీ ఇంతకాలానికి నా మనసుకు నచ్చిన అమ్మాయి కనిపించింది. ఎవరు సార్ ఆ అదృష్టవంతురాలు? నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాకు తెలిసిన అమ్మాయ్యా? మన ఆఫీస్లో ఎవరున్నారు? ఎవరో చెప్పండి సార్, యాంగ్జైటీగా ఉంది. మాధురి.